హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో ఏమీ లేనప్పుడు సింపుల్గా 3 ఆనియన్స్తో మనం ఎలా కర్రీ చేసుకోవాలో, ఓన్లీ ఆనియన్స్, మిల్క్ ఈ రెండింటితోనే ఎలా కర్రీ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నానండి. ఇంట్లో అసలు ఏ కూరగాయలు లేవు అనుకున్నప్పుడు మాత్రం మనం సింపుల్గా అయితే ట్రై చేయొచ్చు. సేమ్ ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో అదే టేస్టీతో మనం పాలతో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి పిల్లలకి కూడా మనం సింపుల్గా అయితే మనం చేసి పెట్టచ్చు. వాళ్ళు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 3 మీడియం సైజు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని స్లైసెస్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని అవన్నీ కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఫస్ట్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో మనం మూత పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో అది అడ్జస్ట్ చేసుకొని కూడా చేసుకోవాలండి. మళ్ళీ ఒకవేళ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అలాగే 1 టీ స్పూన్ అయితే కారం, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ అయితే 1 స్పూను వేసుకోవాలి. అవన్నీ కూడా ఒకసారి మనం కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కారం అది వేసాం కాబట్టి మాడిపోకుండా కొంచెం లో ఫ్లేమ్లో మంచిగా దగ్గరికి మగ్గుతుందండి. ఉల్లిపాయలు అన్నీ కూడా కారము అన్నీ పట్టేలాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం మనం పాలు అయితే మనం వేసుకోవాలండి. 3/4 గ్లాసు పాలు ఇవి వేస్తున్నాను. ఇవైతే చిక్కని పాలండి. నేను వాటర్ ఏమీ కూడా కలపకుండా చికెన్ పాలు అయితే 3/4 గ్లాసు అయితే తీసుకున్నాను. నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి 3/4 గ్లాస్ అయితే పాలు తీసుకున్నాను. వీటికి ఇలాగైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ అయితే పెట్టుకొని తర్వాత కొంచెం దగ్గరికి పడినప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. అంతా కూడా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత దగ్గరికి పాలన్నీ కూడా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. పాలు దగ్గరికి అయితేనే మనకి టేస్టీగా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్గా ఉన్నా కూడా మనకి అంత టేస్టీగా ఉండదు, వాటర్ లాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పాలన్నీ కూడా ఎగిరిపోవాలి దగ్గరికి. పాలు దగ్గరికి అయిన తర్వాతే మనం స్టవ్ ఆపేసి మనం చల్లారిన తర్వాత మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవడం అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. సేమ్ మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్లో దానికి మించి కూడా ఇది పాలు వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి పెడితే చాలా టేస్టీగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మీరు తెలియచేయండి. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అనేక మందికి ఈ వీడియో అయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.